కాకరకాయ పచ్చడి. ముందుగా కాకరకాయలు రౌండ్గా తరుక్కుని గింజలన్నీ తీసేయండి. తర్వాత తగినంత నూనె వేసుకొని కాగినాక కాకరకాయ ముక్కలు వేసుకుని ఇలా వేయించుకోవాలి. మధ్య మధ్యలో చూస్తూ ఉండండి, మాడిపోతాయి. లేకపోతే మూత పెట్టుకుంటే త్వరగా మగ్గుతుంది. సగం వరకు వేగాయి, ఇంకా వేగాలి. ఇప్పుడు చూసారు, ఈ కలర్ వస్తే వేగిపోయినట్టు. బౌల్లోకి తీసేసుకోండి. మెంతులు, ఆవాలు దోరగా వేయించి మిక్సీ పట్టుకోండి. కాకరకాయ ముక్కల్లోకి ఉప్పు, కారం, మెంతులు, ఆవాలు పౌడర్ వేసుకోండి. తర్వాత చింతపండు ఈనెలు తీసేసి వేడి నీళ్ళల్లో కొంచెం వేడి చేసి అది మిక్సీ పట్టుకుని ఇలా పేస్ట్ కూడా వేసుకోవాలి. మొత్తం ఇవన్నీ ముక్కలకు పట్టేలాగా బాగా కలపాలండి. ఇదిగోండి, ఇలా కలుపుకోండి. ముక్కలన్నిటికీ ఆ కారం అన్నీ పట్టాలి. కాకరకాయ ముక్కలు వేయించిన నూనెలో శనగపప్పు, చాయమినపప్పు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయ, కరివేపాకు అన్నీ వేసి పోపు వేసుకోండి. పైన వేడివేడిగా నూనె పోసి కలుపుకోండి. అంతే, కాకరకాయ పచ్చడి రెడీ. అస్సలు చేదు ఉండదండి. ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది.